రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాలకు అధిక మొత్తంలో నిధులు ఇస్తామని రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పిట్ల మండలం మద్దెల చెరువు రోడ్డు తిమ్మానగర్ వద్ద ఎఫ్డీఆర్ నిధులు 4.86 కోట్లతో నిర్మించిన హైలెవెల్ వంతెనను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గ్రామీణ రోడ్లను మెరుగుపరచాలనే కృత నిశ్చయంతో రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్ ఆశీష్ సాంగన్, బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్ మయ్యి తదితరులు పాల్గొన్నారు. కాగా మంత్రికి స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు జిల్లాకు వచ్చిన రోడ్లు భవనాల శాఖ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మండలంలోని నర్సింగారావుపల్లి చౌరస్తా వద్ద ఎంపీ ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాస్తో పాటు జుక్కల్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అందరూ కూడా రైతు బోర్డుల మీదే ప్రాజెక్టుల మీద ఇరిగేషన్ లేదు మాకు అని చెప్తే వెంటనే రామసరపల్లి, ఊర్ల, ఈద్గి, అస్గుల్, కాటపల్లి, అడుగు 33.11 సబ్స్టేషన్ అంటే ఒక్కొక్కటి 203 కిలోమీటర్లు. వారం రోజుల్లోనే ఈ 6 సబ్స్టేషన్ దాదాపు 20 కోట్లతో ఆ సబ్స్టేషన్ శాంక్షన్ చేసి ఆగస్టు మాసంలోపే దాని వల్ల డిప్యూటీ సీఎం గారు, విద్యుత్ శాఖ మంత్రి గారిని, మీ ఎంపీ గారు, మీ ఎమ్మెల్యే గారి సమక్షంలో దాన్ని శంకుస్థాపన చేపించి మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారిని తీసుకొచ్చి దాన్ని శంకుస్థాపన చేస్తామని, అలాగే మీరు ఇచ్చిన రోడ్డు కూడా దాన్ని కూడా టెండర్ స్టార్ట్ చేస్తామని. ఇలా వచ్చిన కార్యక్రమం ఏదైతే మీ ఎమ్మెల్యే గారు ఎట్లా వస్తున్నామన్నా వాటిని అన్ని కూడా మా ప్రాంతం అన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం. మన ప్రభుత్వం ఇప్పుడు గాడిలో పడుతుంది. అయినా సరే మా ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించిందో మన ప్రభుత్వం ఉన్నది కావాలని కదా మీ అందరినీ కూడా తక్కువ అవకాశం కల్పించాము. మీ అందరూ కూడా కలుసుకునే అవకాశం ఉత్సాహంగా మీరందరూ కూడా ఈరోజు చురువు తీస్తూ స్వాగతం పలుకుతూ ఎప్పటికీ సంతృప్తి చెప్పుతా దుఃఖాలంటే మళ్ళా బాధ్యత పెరిగిందాకి ఉండాలని ఎదురైనప్పుడే పిట్లం చౌదరి చెప్పిన పిట్లం చౌదరితో చూసినా పిచ్చుకున్న రోడ్డు 74 దగ్గరకు మీ ఎమ్మడి నడుచుకుంటా వచ్చిన వెంటనే చెప్పిన దీనికి సెంటర్ తో పాటు పిట్లం కూడా ఆ డెవలప్మెంట్ సెంటర్ని కొత్త మున్సిపాలిటీగా ఏర్పడా పిచ్చుకున్నా కూడా ఎందుకంటే మా కాన్స్టిట్యూన్సీలోనే పెద్ద టౌన్ పిచ్చుకున్నా దాన్ని కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా నిర్మించే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ తప్పకుండా మళ్ళా ప్రతి నెల ఏదో కార్యక్రమం పెట్టుకుంటూ అటు హైదరాబాద్ నుంచి నారాయణ కానీ దుర్గల్ కానీ ముఖ్యమంత్రి గారి సహకారంతో వారిని కూడా తీసుకొచ్చి తప్పకుండా ఈ ప్రాంతంలో పరస్పర సంఘటన ప్రాజెక్టు ఆయన మల్లాడ సాగర్ పనులు కూర్చున్న కట్టి మామూలు నిర్మించిన తర్వాత ఎకరానికి నేను అంటున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నాడు, నువ్వు కనేపల్లి పంపం పోగలుగుతున్నాను. ఆయన తెలియదు మేడిపల్లి కూలిపోయింది, అన్నారంతో నింపినా కూడా కూలిపోయే అవకాశం ఉందని ఎన్ని చేసే వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తం కూడా దుబారా చేసి